నేను మీ దగ్గరికి వస్తాను, మీ హౌస్కే వస్తాను, పార్కుకి వస్తారా అని అడిగాడు. మీరు నాతో ఏమన్నా మాట్లాడాలి అంటే మీరు మా హౌస్కి రండి, అంతేకాని మేము పార్కులకి ఎక్కడికి రామండి. మీకు ఏదన్నా కావాలంటే మీరు చేసిన దానికి నేను డబ్బులు ఇస్తాము, అంతేగాని మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను మీతో ఏమన్నా చెడుగా మాట్లాడానా అంటే మాట్లాడలేదండి అన్నాడు. మరి ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నారని అడిగాను. అయినా కూడా అతను ఊరుకోకుండా ఒకసారి వచ్చాడు, కాన్వెంట్కి వచ్చాడు, పార్లర్లో కూర్చున్నాడు. పిలిస్తే నేను సిస్టర్ గారికి చెప్పాను, సిస్టర్ ఇలా వచ్చాడండి అతను. సరే వెళ్ళి మాట్లాడమ్మా, ఏమైనా ఉంటే ఇష్యూస్ ఉంటే వద్దాము అన్నారు. సరే వెళ్ళిన తర్వాత అతను అడిగాడు, ఏంటండి ఇప్పుడన్నా మనసు మారిందా అని. అండి నేను అన్నీ విడిచిపెట్టుకొని, తల్లిదండ్రులను విడిచిపెట్టుకొని, మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేయలేక నన్ను ఇక్కడికి పంపించలేదు, కావాలంటే వాళ్ళు ఎప్పుడో నాకు కూడా పెళ్లి చేస్తారండి, కానీ మేము దేవుని సేవ కోసమై ఇతరులకి సహాయం చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము, కానీ మేము ఇలా కాదు అని చెప్పాను. సరే అతను ఎంతసేపటికి కన్విన్స్ అవ్వలేదు. నేను చెప్పాను, అలాంటివి మాత్రం మీరు పెట్టుకొని ఇక్కడికి రావద్దండి మా దగ్గరికి అని చెప్పాను. సరే మీకు మనసు మారితే నాకు మళ్ళీ ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సరే అలా జరిగిందండి. అట్లా చాలా ఇష్యూస్ అనమాట. ఎందుకంటే మేము చిన్నవాళ్ళము, ఆఫీసుల చుట్టూ వెళ్ళేవాళ్ళం అనమాట అప్పట్లో, గవర్నమెంట్ పోస్టులు కాబట్టి. అంటే ఇవన్నీ ఏంటంటే మనుషుల నుంచి మనకు అనేకమైనటువంటి ఇమోషన్స్ వాళ్ళు అనుకుంటారు, మనల్ని చూసి మనతో మాట్లాడి. మనకి అలాంటి థాట్ లేకపోవచ్చు, మనము స్ట్రాంగ్గా లేకపోతే, ఆ దైవశక్తి, దైవ ప్రేరణ, ఆత్మవిశ్వాసం మనలో లేకపోతే మనం కూడా ఎలా అయినా పడిపోవచ్చు. కానీ నేను ఎప్పుడు అనుకుంటాను, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి అతనితో నేను అంత శక్తిగా గట్టిగా మాట్లాడగలిగాను అని. నేను మా అమ్మతో షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలాంటివి చెప్పినప్పుడు అమ్మకు భయం వేస్తుంది, అమ్మ జాగ్రత్త అని చెప్తుంది. సో నేను కొంతమందికి షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని జరిగినాయి దేవుని సేవలో. ఇది ఒక ఏంటంటే తెల్లని వస్త్రము అనేది మనకు కూడా ప్రశాంతత, ఆ నిశ్చలత, దేవుని యొక్క బిడ్డలు అనేది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుందిలే అని నేను కూడా ఎప్పుడు మార్చుకోవాలి అని అనుకోలేదు. సో ఇలాంటి ఇష్యూస్ నాకు ఆ యొక్క 5 ఇయర్స్లో చాలా జరిగినాయి. 1987 నుండి 1993 వరకు ఒక 6 సంవత్సరములు సెక్రటరీగా హైదరాబాద్లో ప్రొవిన్షియల్ నేను ఎంతో అనుభవాన్ని గణించాను. సిస్టర్ అన్నమయ్య గారి ద్వారా ఎన్నో నేర్చుకున్నాను, వాళ్ళ యొక్క సింప్లిసిటీ ఆఫ్ లైఫ్. ఎందుకంటే ఒక సిగ్నేచర్ కావాలన్నా మేము పోకుండా సిస్టరే మా దగ్గరకు వచ్చేవాళ్ళు అనమాట. సో అంటే ఒక ఎంతో పెద్దవాళ్ళుగా ఉండి కూడా ఎంత సింపుల్గా ఉండొచ్చు అనేది నేను సింప్లిసిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. తర్వాత వాళ్ళతో మేము కనుక ఎక్కడికైనా వెళ్ళామంటే వాళ్ళ దగ్గర చదివినటువంటి ఆ లెక్చరర్స్ అందరూ కూడాను సిస్టర్ని ఎంతో గౌరవించేవాళ్ళు. అది చూసి అనుకున్నాను, సో గౌరవం అనేది, రెస్పెక్ట్ అనేది మనము ఆశిస్తే వచ్చేది కాదు, అది వాళ్ళ యొక్క ప్రేమ ద్వారా, వాళ్ళ యొక్క అనుభవం ద్వారా, వాళ్ళ అనుభూతి ద్వారా మనల్ని అప్రిషియేట్ చేయడం కానీ యాక్సెప్ట్ చేయడం కానీ చేయాలి అనేది నేర్చుకున్నాను. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నేను కనుక ఒక టీచర్ లాగా ఉంటే సిస్టర్ లాగానే ఉండాలి, అలా రెస్పెక్ట్ఫుల్గా, అంత మర్యాదగా, గౌరవంగా బ్రతకాలి అని అనిపించేదనమాట. సిస్టర్ గారి ద్వారా ఇంకా ఏంటంటే చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు, అన్ని పనులు నేర్చుకోమనేవాళ్ళు. సో నేను నాగార్జున సాగర్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేటప్పుడు అనుకున్నాను, మళ్ళా నేను గనక నాగార్జున సాగర్ అంటూ వస్తే BA BEd పూర్తి చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలని. దానికి తోడు సిస్టర్ గారు కూడా ఏంటంటే, అన్నమయ్య సిస్టర్ గారు మీరు 6 సంవత్సరాలు ఇక్కడ ఈ పనే కదా చేసేది సెక్రటరీగా, మీరు కూడా క్వాలిఫై చేసుకోండి, అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి డిగ్రీ చేయమని పర్మిషన్ ఇచ్చారు. సో అలా 1987 నుంచి 93 లోపల సెక్రటరీగా పనిచేస్తూ BA BEd ముగించుకున్నాము. తర్వాత అక్కడ చాలా అనుభవం గడించాము, ఇతరులతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్లతో ఎలా ఉండాలి, తర్వాత ఒక సెక్రటరీగా ఎలా పనులు చేయాలి అనేది, ఆ కాన్ఫిడెన్షియాలిటీ, మనం ఆ నమ్మకాన్ని వాళ్ళు ఎవరైనా షేర్ చేస్తే, ఎందుకంటే అక్కడ ఆ పని అది చాలా కాన్ఫిడెన్షియాలిటీ అనమాట, ఎన్నో ట్రాన్స్ఫర్స్, ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం ఎలా కీపప్ చేయాలి అనేది చాలా నేర్చుకున్నాము. ఒక ప్రార్థన, అమ్మగారు ఏంటంటే అన్నమయ్య సిస్టర్ గారు ప్రొవిన్షియల్గా కొండ విరిగి మీద పడినా కూడా కదలకుండా ఉండేవాళ్ళు. అలా అంటే ఆత్మశక్తి, ప్రార్థనా శక్తి. సిస్టర్ ఎప్పుడు ప్రార్థనలో ఉండేవాళ్ళు, ఎంతో సైలెంట్గా వాటన్నిటిని కూడా అనుభవిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలా నేను కూడా ఆ ప్రార్థనా శక్తి అనేది, ప్లస్ ఆ హైదరాబాదులో 90 నుంచి కారిస్మాటిక్ ప్రేయర్స్ జరుగుతూ ఉండేవి. సో ఆ కారిస్మాటిక్ ప్రేయర్స్ ఎక్కడ జరిగితే అక్కడ సిస్టర్ గారిని పర్మిషన్ అడిగి వెళ్తూ ఉండేవాళ్ళము. అలా 93 వరకు చాలా ప్రార్థనలో ఎదగటం కూడా జరిగింది. తర్వాత 93 నుంచి మళ్ళీ నాకు ట్రాన్స్ఫర్ నాగార్జున సాగర్కి జూనియర్ అసిస్టెంట్గానే ఇవ్వటం జరిగింది. మళ్ళీ అక్కడికే వెళ్ళాను.
అక్కడికి వెళ్ళి ఆ 2 ఇయర్స్. కాకపోతే హెల్త్ అంతా బాగలేదు. సో 95లో నేను బెంగళూరు వెళ్ళాను ఒక సెమినార్కి. అక్కడ ఆ వారం ఉండి వచ్చినప్పటికి చాలా వీక్ అయిపోయి డైరెక్ట్గా సెయింట్ తెరేసాస్ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ లిల్లీ ఉన్నారు. వాళ్ళు టెస్ట్ చేసి, అమ్మ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, అందుకే నీకు స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పారు. చెప్పినప్పుడు సిస్టర్ గారికి చెప్తే, సరే అమ్మా మరి అవసరమైతే ఆపరేషన్ చేస్తాము అన్నారు. సో ఫస్ట్ టైం ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ చేశారనమాట. అది ఓపెన్ చేయకుండా ల్యాప్రోస్కోపీ ద్వారా దాన్ని చేశారు. విదిన్ 1 అవర్ ఆపరేషన్ అయిపోయింది. అప్పుడు మా అమ్మని అడిగాను, అమ్మ వచ్చింది, అమ్మ ఆపరేషన్ అయిందా అంటే అయింది అని చెప్పారంటే 4 హోల్స్ పెట్టి దాన్ని తీసేశారనమాట. అలా అయింది. ఓకే, ఇంకా బాగానే ఉంది అని అనుకున్నాను 95లో. 95 నాకు మళ్ళీ నాగార్జున సాగర్ నుంచి గజ్వెల్ టీచర్గా ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఎందుకంటే బీఈడీ అయిపోయింది కాబట్టి టీచర్గా వెళ్ళండి అన్నారు. అక్కడికి ఇచ్చినప్పుడు నేను చెప్పాను, హెల్త్ బాగలేదండి అంటే, అయినా కూడా వెళ్ళమ్మా అన్నారు. సరే, ఒబీడియన్స్, విధేయత కాబట్టి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్ అయ్యి వెళ్ళాను. 95 నుంచి 95 డిసెంబర్ వరకు కొంచెం ఆన్ అండ్ ఆఫ్గా వస్తూ ఉంది. ఒక 2 మంత్స్ మాత్రమే ఆపరేషన్ తర్వాత బాగుంది. సో అప్పుడప్పుడు బాగలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తున్నాను, వాళ్ళు ఏదో ట్యాబ్లెట్ ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నాను. ఇంకొకసారి ఏం చెప్పారంటే, ఒక మళ్ళా అది వెడల్పు చేస్తామమ్మా వాల్వ్ అన్నారు. సో ఇలా జరుగుతూ వచ్చింది. 95 డిసెంబర్ వచ్చినప్పటికీ అక్టోబర్ నుండి అస్సలు తినలేకపోయాను. అప్పుడు అనుకున్నాను, దేవుడా ఈ తినడం ఒక్కటి లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది అని నేను అనుకునేదాన్ని. అప్పుడు సిస్టర్స్ అందరూ అడిగారు, ఏంటమ్మా చాలా వీక్ అయిపోతున్నావు, బ్లడ్ లేదు, ఎనిమిక్ అయిపోతున్నావు అంటే, అప్పుడు చెప్పాను, నాట్ ఏబుల్ టు ఈట్, నాకు అసలు తినాలని లేదండి అని. అంటే ఏంటోనమ్మా మరి చూయించుకో అన్నారు. చూస్తున్నాము. అప్పుడు నేను సిస్టర్ని అడిగాను, సరే ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను సిస్టర్, మేబీ ఇంటి దగ్గర తినగలుగుతానేమో అని. అలా అక్టోబర్లో మళ్ళీ ఇంటికి వెళ్ళినా కూడా అదే పరిస్థితి, స్టమక్ పెయిన్ ఎక్కువైపోయింది. మళ్ళీ వచ్చేసాను. అలా డిసెంబర్ వరకు అట్లా డ్రాగ్ అవుతూ వచ్చాను. వాయిస్ కూడా రావటం లేదు. సో పిల్లలకి టీచ్ చేస్తూ, నేను ఇంగ్లీష్ సోషల్ స్టడీస్ టీచ్ చేస్తూ ఉన్నాను. పిల్లలకి చెప్పేదాన్ని, అమ్మ నేను మీకు అర్థం అవ్వాలంటే మీరు మెదలకుండా ఉంటే చెప్పేదాన్ని అంటే, పాపం పిల్లలు చాలా సైలెంట్గా వినేవాళ్ళు అనమాట. అలా డిసెంబర్ అయిపోయింది. జనవరి వచ్చినప్పుడు అనుకున్నాను, 96 జనవరిలో, దేవుడా ఇప్పుడు వరకు నన్ను కాపాడావు, ఈ ఒక్కటి నా దగ్గర నుంచి తీసేసి ఈ 96వ సంవత్సరంలోనన్నా నా హెల్తీగా ఉంచు అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అదిగాక గజ్వెల్లో ఏంటంటే బాలయేసు మందిరం దగ్గర ప్రతి శుక్రవారం ప్రార్థనలు ఉంటాయి, నైట్ ప్రార్థనలు ఉంటాయి. ఆ ప్రార్థనకు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు మీకు ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ చేయి పెట్టుకొని ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు. సో నేను అలా ఇలా చేయి పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక లంపులాగా తగిలేది, కానీ నేను ఎవరికి చెప్పడం లేదు. అది స్టమక్ పెయిన్ అని పోతే వాళ్ళు ఊరికే ఒక ట్యాబ్లెట్ ఇస్తూ ఉన్నారనమాట. అలా జరుగుతూ వచ్చింది. సో 96 జనవరి వచ్చినప్పుడు ఆ రోజు అస్సలు బాగలేకుండా ఉంది. ఒక ట్యాబ్లెట్ వేసుకుందామంటే అది లోపలికి పోవడం లేదు. సో సుపీరియర్ సిస్టర్ గారు ఉన్నారు, వాళ్ళకి చెప్పాను. చెప్తే కొంచెం ఏదైనా తినమ్మా పోతుంది అన్నారు. సో ఫస్ట్ డే అలా అయిపోయింది. ఈవినింగ్ కల్లా నాకు ఎక్కడంటే అక్కడ పండుకునేదాన్ని, అలా అసలు చేత కాదనమాట కూర్చోవడానికి. సో రెండో రోజు కూడా అలానే జరిగిపోయింది. అలా జరిగినప్పుడు ఇంకా సిస్టర్ గారు అన్నారు, లాభం లేదు, మనం హైదరాబాద్ వెళ్తాము, తీసుకెళ్తాము అన్నారు. వద్దులేండి సిస్టర్, తగ్గిపోతుందిలే అని చెప్పాను. కానీ ఇంకా వీక్ అయిపోతుండటం వల్ల సిస్టర్ గారు నన్ను సెయింట్ తెరేసాస్ హాస్పిటల్కి హైదరాబాద్ తీసుకొచ్చి నన్ను అక్కడ అడ్మిట్ చేశారు. అంతకుముందు చూసినటువంటి డాక్టర్ లిల్లీ గారు, తర్వాత ఎన్ఆర్ రావు అని పెద్ద డాక్టర్ ఉన్నారు, ఆ ఎన్ఆర్ రావుకి అప్పచెప్పారు. ఎన్ఆర్ రావు డాక్టర్ ఏంటంటే, మీకు ఇంతకుముందు ఎవరు ఆపరేషన్ చేశారు అని అడిగారు. అంటే ఇట్లా డాక్టర్ గారు చేశారండి అంటే, మరి అప్పుడు ఓపెన్ చేయలేదా అన్నారు. చేయలేదు సార్ అని చెప్పాను. మరి ఎందుకు చేశారు అంటే, అప్పట్లో అది ఉంది సార్, నేను మరి ఒప్పుకున్నాము, చేశారు అని చెప్పాను. సరేనని చెప్పేసి ఒక 1 వీక్ ఉన్నాను. స్కానింగ్ చేశారు, ఏమీ కనపడలేదు. తర్వాత ఎక్స్రే తీశారు, ఏమీ రాలేదు. కానీ నాకు మాత్రం నొప్పి అలానే ఉంది సార్ అంటే, సార్ చెప్పారు, సరేనమ్మా ఇంకొక టెస్ట్ ఉంది కొల్లోస్కోపీ, అది ఒకటి చేయించుకోండి, సరే స్కానింగ్ కూడా ఎక్స్రే అన్నీ నార్మల్ వచ్చినాయి కాబట్టి మీరు డిశ్చార్జ్ అవ్వచ్చమ్మా అన్నారు. ఎందుకంటే కొల్లోస్కోపీ కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉంటాయని అప్పుడు మార్టిన్ సిస్టర్ గారు మా ప్రొవిన్షియల్ అనమాట. అప్పుడప్పుడు ఇలా బాగుండలేకుండా ఉన్నప్పుడు కొంచెం ఎప్పుడు ఎండోస్కోపీ చేస్తూ ఉండేవాళ్ళు. ఎండోస్కోపీకి వెళ్ళాలంటే హోల్ మార్నింగ్ మనం ఏమి తినకుండా ఉండాలి. అప్పుడు చాలా బాధేసేది. ఇక్కడ వచ్చి ఎవరన్నా ఒక మాట అంటే ఏడుపు వచ్చేది. అలా ఉండేది పరిస్థితి. అలా ఉన్నప్పుడు సరే ఇట్లా కొల్లోస్కోపీ వద్దులేమ్మా అన్నారు. అప్పుడు డాక్టర్ ఓకే అమ్మా మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు అన్నారు. నేను నా కేస్ షీట్ చూశానండి. కేస్ షీట్ చూసి దానిలో 5.4 హెచ్బి ఉంది నాకు. అప్పుడు నేను డాక్టర్ లిల్లీ గారిని పిలిచి అడిగాను, డాక్టర్ నా హెచ్బి 5.4 ఉంది, ఏం చేయమంటారు అని.
అప్పుడు డాక్టర్ లిల్లీ చెప్పారు, వద్దమ్మా నువ్వు డిశ్చార్జ్ అవ్వద్దు, నేను డాక్టర్ ఎన్ఆర్ రావుకి చెప్తాను, బ్లడ్ ట్రాన్స్మిట్ చేస్తాము అన్నారు. సరేనని చెప్పాను నేను. అప్పుడు నెక్స్ట్ డే డాక్టర్ గారు వచ్చి, అమ్మ మరి నీకు ఇంతకుముందు ఎంత ఉంది బ్లడ్ అని అడిగారు. అప్పుడు 7 ఉంది సార్, అప్పుడు కూడా బ్లడ్ ట్రాన్స్మిట్ చేశారు అని చెప్పాను. ఎనీ ఫూల్ విల్ ట్రాన్స్మిట్ బ్లడ్ అన్నారు. సరే సార్ అని చెప్పాను, అంతే. అలా జరిగిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు నాకు బ్లడ్ ట్రాన్స్మిట్ చేశారు, 2 బాటిల్స్ 2 యూనిట్స్. ఆ రోజు సండే నైట్ బాగా పెయిన్ వచ్చిందనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చారు, సార్ నాకు ఇక్కడ బాగా పెయిన్ వచ్చింది సార్ లాస్ట్ నైట్, అందుకని తట్టుకోలేకపోతున్నానంటే అప్పుడు ఆ డాక్టర్ చెయ్యి పెట్టి చూసి, అమ్మ ఇట్ క్యాన్ బి టీబీ గ్లాండ్, ఇట్ క్యాన్ బి సిఏ అన్నారు. అంటే హోప్ ఇట్ ఈస్ నాట్ టీబీ గ్లాండ్ అన్నాను. ఎందుకమ్మా అన్నారు. టీబీ అంటే నాకు భయం, ఇష్టం లేదు సార్ అని చెప్పాను. సరేలే అని ఆయన కిందకి వెళ్ళి సార్కి చెప్పారు, ఎన్ఆర్ రావు గారికి చెప్పారు. ఆయన పైకి వచ్చాడు, ఏంటమ్మా మా అసిస్టెంట్ ఏదో చెప్తున్నారు, లెట్ మీ సీ అని చెప్పి, ఓకేమ్మా నౌ యు గో ఫర్ కొల్నోస్కోపీ టెస్ట్ అన్నారు. సరే సార్ అన్నాను. సో అప్పుడు డాక్టర్ షౌరీలు సిస్టర్ గారు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా నాతో వచ్చారు కొల్నోస్కోపీకి. దానికి ముందు సిస్టర్ అగస్టిన్ అడ్మినిస్ట్రేటర్. అప్పుడు సిస్టర్ గారు వచ్చి, అమ్మా నువ్వేం భయపడద్దు, ఇది ఏమన్నా కావచ్చులేమ్మా, నీకు హ్యాపీగా లేవేమో అవన్నీ అంటూ ఉన్నారనమాట. లేదు సిస్టర్, ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, తెలుస్తుందిలేండి, నేను ఎక్కడున్నా హ్యాపీగానే ఉన్నాను, నాకు హెల్త్ ఇష్యూనే ఉంది అని చెప్పాను. సరేనమ్మా వచ్చినాక చూద్దాంలే అన్నారు. సో అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఆ స్క్రీన్ మీద స్కాన్ చేసినప్పుడు ఆ డాక్టరు వెంటనే చెప్పారు, అమ్మా షీ నీడ్స్ ఆపరేషన్, ఇది సిఏ క్యాన్సర్ గడ్డమ్మ అని చెప్పారు. సో 19th ఆపరేషన్ అయ్యింది. నన్ను మధ్యాహ్నం ఆపరేషన్ తీసుకెళ్తే ఈవినింగ్ తీసుకొచ్చారండి. 4.5 hours ఆపరేషన్ పట్టింది. ఏంటంటే నేను ఏమనుకునేదాన్ని అంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించకపోయినా నా సంస్థలో ఇంతమంది నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఆయన వింటాడు, అంతకంటే ఇంకా నో అదర్ గో అనుకునేదాన్ని. అలా 3వ రోజు నన్ను ఐసీయూ నుంచి షిఫ్ట్ చేసేటప్పుడు నాకు ఒక వాయిస్ వినిపిస్తుంది అనమాట, యు ఆర్ ఆల్ రైట్, యు ఆర్ ఆల్ రైట్, యు ఆర్ ఆల్ రైట్ అని 3 times. అప్పుడు నేనేం చెప్పానంటే, హూ సెడ్ ఐఎమ్ నాట్ ఆల్ రైట్, ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పాను, అంతే. ఇక అప్పటి నుంచి నాకేం అనిపించలేదండి. కాకపోతే అందరూ రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత రోజు సిస్టర్స్ రావడము, చూడడము, వాళ్ళు నాకల్లి వింతగా, అంటే నేనేమో నవ్వుతూ ఆన్సర్ చెప్పేదాన్ని అన్నిటికీ, వాళ్ళేమో నాకల్లి వింతగా చూడటము, తనకు తెలియదు, సీరియస్నెస్ తెలియదు అలా అనుకుంటూ ఉన్నారు. అలా అనుకుంటున్నప్పుడు నేను ఇంకొక రోజు ఆ కేస్ షీట్ ప్రక్కన ఉంటే చూశాను, దానిలో అడ్వాన్స్డ్ సిఏ అని ఉందండి. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఓహో అందుకే వీళ్ళందరూ భయపడుతున్నారు అని చెప్పేసి అనుకొని, జీసస్ వితౌట్ యువర్ నాలెడ్జ్ నథింగ్ హ్యాపెన్స్, ఏది జరగాలన్నా నీ చిత్తమే, ఇష్టమైతే, ఎందుకంటే 2002లో సిల్వర్ జూబ్లీ అండి, 25 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది కాబట్టి 6 సంవత్సరాలు నువ్వు జీవితాన్ని ఇస్తే ఇవ్వు, లేకపోతే నీ ఇష్టం నాయన అని చెప్పుకున్నాను, అంతేనండి. తర్వాత ఏమీ కాలేదు. అప్పుడు ఇంకొకళ్ళు వచ్చి చెప్పారు, అంటే నేను అడిగాను సిస్టర్ గారిని, సిస్టర్ దానిలోకి నిజంగా ఇట్ ఈస్ రియల్ ఏ గాడ్స్ మిరకల్, నాకు జుట్టు ఊడిపోవటం కానీ వామిటింగ్స్ కానీ ఏమీ లేదండి. ఒక 3 నెలలు మాత్రం బ్లడ్ ఎక్కించారు. ఇంకా తర్వాత నేను తినడం ప్రారంభించినాక ఆ బ్లడ్ ఎక్కించడం కూడా ఏమీ లేకుండా ఉండా. దట్స్ వై ఐ సే ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ గాడ్స్ మిరకల్, ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అని నేను నిర్ధారించుకున్నానండి. సంవత్సరము ఆపరేషన్ అయిపోయిన దగ్గర నుంచి 6 నెలలు కూడాను నన్ను నా సమస్త సభ్యులందరూ కూడా నా చేదోడు వాదుడుకుంటూ నాకెంతో బలాన్ని చేకూరుస్తూ ధైర్యాన్ని వసగారు. వాళ్ళు ముఖ్యంగా సిస్టర్ వాలంటీనా గారు నాకు కావలసినటువంటి ఆహారాన్ని ఏదైతే ఆ డైట్ తీసుకోగలనో దాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా నాకు ప్రసాదిస్తూ ఆహారాన్ని ఇస్తూ నన్ను ఆరోగ్యవంతురాలుగా చేశారు.
ఇప్పుడు వాళ్ళు ఈ లోకంలో లేకపోయినప్పటికి కూడా వారి యొక్క ఆత్మకి నిత్య విశ్రాంతి కలుగును గాక. అలాగే 96 నాకు ఈ కీమో అంతా అయిపోయిన తర్వాత నాకు కర్నూలుకి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. కర్నూలుకి ట్రాన్స్ఫర్ ఇచ్చినప్పుడు నేను టీచర్గా అప్పుడే చేయలేను కాబట్టి అస్పారెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఇన్ఛార్జిగా ఇచ్చారు. 96 జూన్కి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నేను సిస్టర్ గారిని అడిగాను, ఒక్కసారి పోటాకి వెళ్ళొస్తామండి అని. సరేనని చెప్పారు. చాంటాల్ సిస్టర్ గారు నేను ఇద్దరం కలిసి పోటా వెళ్ళాము. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ స్వస్థతకి కృతజ్ఞత చెప్పుకోవాలి అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు మామూలుగా ఆస్మా ఎక్కువ వచ్చేది, ఆయాసం. అలాంటిది అక్కడికి వెళ్ళినప్పుడు నేను అసలు టాబ్లెట్స్ కూడా తీసుకువెళ్ళలేదు. ఒకరోజు బాగా ఆయాసం వచ్చింది. ఇక చాలాసేపు ప్రార్థన చేసుకొని కన్నీటి ప్రార్థన చేసి, దేవా నాకైతే తెలియదు నాయన, నా తప్పులన్నిటిని మన్నించు, నా పాపాలను మన్నించు, నేను నీ బిడ్డను, నువ్వేం చేసుకున్నా నీ ఇష్టమే నాయన అని చెప్పి ఏడ్చి ఎప్పుడో నిద్రపోయానండి. అలా నిద్రపోయిన దాన్ని ఉదయం లేచినప్పటికీ నాకు ఏ ఆస్మా లేదు. సో ఆ రోజు నేను వెంటనే ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి, ఫాదర్ నాకు ఇలా స్వస్థత జరిగింది, రాత్రి ఇలా జరిగింది అని చెప్తే, అమ్మ ఇంకా 5 రోజులు టైం ఉంది, ఈ 5 రోజులు కూడా నీవు పరీక్షించుకో, అప్పుడు వెళ్ళకముందు సాక్ష్యం చెప్దువు కానీ అన్నారు. సరేనని చెప్పేసి 5 రోజులు ఉన్నా కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండిందండి. చక్కగా ఆ ప్రార్థనలో పాల్గొని దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకొని అయిపోయిన రోజున నేను సాక్ష్యం చెప్పి వచ్చాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు మళ్ళా ఆస్మా అంటూ లేదండి. ఎప్పుడన్నా కొంచెం డస్ట్ అలర్జీ నుంచి ఒక్కరవ ఆయాసంగా అనిపించినప్పుడు నేను దేవునికి ఒకటే మాట చెప్తా, నువ్వు నాకు ఒక్కసారి స్వస్థతనిచ్చావు, మళ్ళా ఆ జబ్బు ఇచ్చావంటే నాకు జబ్బు నయమైందంటే ఎవరు నమ్మరు కాబట్టి నాకు ఇవ్వద్దు అని. అలా స్వస్థత చేకూర్చుకొని వచ్చాము. నన్ను మళ్ళా స్కూల్కి టీచర్గా ఉండమన్నారు. కాకపోతే రెస్ట్ అవసరం కాబట్టి ఉదయం వెళ్ళమ్మా, మధ్యాహ్నం రెస్ట్ తీసుకో అని చెప్పారు. అట్ ద సేమ్ టైం అస్పారెంట్స్ని కూడా చూసుకోవాలి అని. సో అది ఎయిడెడ్ పోస్ట్ అనమాట, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పోస్టు, సెకండరీ గ్రేడ్ టీచర్గా. నేను డిఎస్సికి వెళ్ళాను, డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి, నాది పర్మిషన్ తెచ్చుకోవడానికి అని. అక్కడికి కింద క్లర్క్స్ దగ్గర నుంచి నేను డైరెక్టరేట్ వరకు, అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర వరకు వెళ్ళానండి. ఒక్క రోజులో నా ఫైల్ అంతా అయిపోయింది. కానీ డైరెక్టర్ దగ్గరికి ఇంకా అయిపోయింది కదా అని చెప్పి వెళ్లకుండా వచ్చేసాను. వచ్చేసినప్పుడు ఆ ఫైల్ మళ్ళీ 2 years వరకు అయిపోలేదు, నేను కూడా ఇడిచిపెట్టేశాను. సో ఆ 2 years కూడా నాకు సిస్టర్స్ కానీ టీచర్స్ కానీ యువతలో నేను అస్పారెంట్స్ ఇన్ఛార్జిగా ఉన్న అస్పారెంట్స్ కానీ ఎంతో సహకరిస్తూ ఆ దైవకృప వలన వీళ్ళందరినీ కూడా నేను ఒక దారిలో నడిపించుకుంటూ ఒక టీచర్గా ఎన్నో చేయగలిగాను చిన్న బిడ్డలకి. 98 వచ్చినప్పటికీ సిస్టర్ గారు అన్నారు ప్రొవిన్షియల్, అమ్మ నీ సర్వీసెస్ అచ్చంపేటలో అవసరము, అచ్చంపేట హై స్కూల్కి హెచ్ఎంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అన్నారు. అది అన్ఎయిడెడ్ పోస్ట్ అండి. అప్పుడు ఏం చెప్పారంటే, సిస్టర్ మరి ఇది ఎయిడెడ్ ఇంకా అయిపోలేదని, నీకేంటి ఎయిడ్ అన్ఎయిడెడ్ అన్నారు. ఓకే సిస్టర్ అని చెప్పేసి నేను 98కి మళ్ళీ అచ్చంపేట వెళ్ళడం జరిగింది. అక్కడ హై స్కూల్ అది, నేను ఎలిమెంటరీ స్కూల్ నుంచి వచ్చాను. తర్వాత అక్కడ ఉన్నటువంటి కో ఎడ్యుకేషన్ అది, ఇదేమో గర్ల్స్ స్కూల్, అక్కడ కో ఎడ్యుకేషన్, బాయ్స్ నాకంటే ఇంత ఎత్తున్నారండి, వాళ్ళని చూస్తే నాకు భయం వేసేది. సో హై స్కూల్లో చెప్పాలి అంటే ఒక క్లాస్ 2 రోజులు ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇంకొకటి అక్కడ కొంచెం పరిస్థితులు బాగా లేకుండా ఉండే, అక్కడ ఉన్నటువంటి సిస్టర్ గారికి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఆ సిస్టర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత జూన్ జూలై వరకు కూడా పిల్లలు రాలేదండి. రోజు గేట్ చుట్టూ చూసుకోవడము, దేవునికి చెప్పుకోవడము, వెళ్ళడం అలా జరుగుతూ ఉంది. సో చిన్నగా జూలైలో ఒక 2-3 వచ్చి ఆ హెచ్ఎం వెళ్ళిపోయారు, కొత్త హెచ్ఎం వచ్చారని రావడం మొదలుపెట్టారండి. సో ఆ ఇయర్ ఒక 200 స్టూడెంట్స్ మాత్రమే వచ్చారు. వచ్చినా కూడా ఆ 200 స్టూడెంట్స్కి నేను 5th, 6th, 8th, 10th ఇంగ్లీషులు తీసుకునేదాన్నండి అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ. అట్లా ఆ పిల్లలు కొంచెము, కాకపోతే నేను 2 రోజులు మెంటల్గా లెసన్ ప్రిపేర్ అయ్యేదాన్ని. సో సండేస్ కూడా తీసుకొని అలా ఫస్ట్ ఇయర్ జరిగిపోయింది. సెకండ్ ఇయర్ వచ్చినప్పటికీ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత నేను టీచర్స్ కూడా చాలా సహకరించారు. ఎందుకంటే మనం స్ట్రెంత్ పెంచుకోవాలంటే మనం విలేజెస్కి కూడా వెళ్ళాలి. చక్కగా వెళ్ళి 5 వరకు మీరు పిల్లల్ని బయట పెట్టి చదివించండి, ఎవ్రీ సండే సాటర్డే మనం విలేజెస్కి వెళ్ళి వస్తాము అంటే అలానే సహకరించి ఒక సంవత్సరంలో నేను సెకండ్ ఇయర్ వచ్చినప్పటికీ 400 స్ట్రెంత్ అయ్యారండి. ఒక సర్పంచ్ అడిగారు, ఏంటమ్మా ఇంత క్రేజ్ క్రియేట్ చేసావు అని. సార్ నేను ఇంకొక 2 years ఉంటే ఇక్కడ ఇది ఫుల్ అయిపోతుంది సార్ అని చెప్పాను. కానీ ఇట్ వాజ్ నాట్ గాడ్స్ ప్లాన్ ఫర్ మీ. ఎందుకంటే 2000 సంవత్సరానికి అనుకోకుండా నా పోస్టు ఎయిడ్ అప్రూవల్ అవ్వటం జరిగింది. సో మళ్ళా నన్ను అచ్చంపేట నుంచి కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేశారండి.
నేను అప్పుడు వస్తూ అనుకున్నాను, హై స్కూల్ నుంచి ప్రైమరీకి వస్తున్నాను, ఇఫ్ ఎట్ ఆల్ నేను ఇక్కడికి రాను, కానీ నేను పీజీ చేయాలి, అప్పుడే కంప్యూటర్ కోర్సెస్ వస్తున్నాయి, కంప్యూటర్ కోర్స్ చేయాలి అనుకుంటూ వచ్చానండి. అలానే నేను మళ్ళీ 5th క్లాస్ టీచర్గా వచ్చినప్పుడు ఎంఏ పూర్తి చేసుకున్నాను. నేను మళ్ళీ కంప్యూటర్స్ కూడా ఒక 3-4 మంత్స్ నేర్చుకున్నాను. సో అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా నాకు చాలా సహకరించేవాళ్ళు. సో 2000 సంవత్సరం 1998 నుంచి 2000లో వచ్చాను. 2002 వరకు అక్కడ ఉన్నాము. 2002లో నాది 25 సంవత్సరాల జూబిలీ కర్నూలులోనే చేయటం జరిగింది. కానీ ఈ మధ్యలో జూబిలీకి ముందు మేము 1 మంత్ రిట్రీట్కి వెళ్తామండి. ఆ 1 మంత్కి రిట్రీట్కి వెళ్ళినప్పుడు ఈసారి నేను ప్రార్థనా శక్తి, అందరినీ కూడా మన్నించుకునే శక్తి అడిగాను. ఎప్పుడైతే ఆ ఆపరేషన్ అయిపోయిందో నేను పోటా రిట్రీట్కి వెళ్ళానో అక్కడ నుంచి కూడా నాకు ఏది కూడా జ్ఞాపకం ఉండదండి. అంటే ఎవరన్నా ఏమన్నా హర్ట్ చేసినా కొంచెం సేపే, బట్ ఐ ఫర్గివ్ దెమ్. నేను అందరినీ కూడా ప్రేమించే స్వభావం ఒక్కటే దేవుడిని అడుక్కున్నాను. అది నాకు దేవుడిచ్చినటువంటి శక్తి. సో ఆ 1 మంత్ రిట్రీట్ అప్పుడు మళ్ళీ నాకు బాగా బ్లీడింగ్ అయ్యి అట్లా నేను సరిగ్గా చేయలేకపోయాను. రాగానే నాకు మళ్ళా హిస్టెక్టమీ ఆపరేషన్ జరిగింది. అప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు, ఎందుకంటే ఓపెన్ ఆపరేషన్ సర్జరీ చేశారు. చేసినప్పుడు చెప్పారు, అంతకుముందు ఇవి ఏమీ లేవమ్మా, క్యాన్సర్ సెల్స్ ఏమీ లేదు, అంతా బాగానే ఉంది అని చెప్పేశారు. సో అలా ఆపరేషన్ చేయడము, వెంటనే మళ్ళీ జూబిలీ అనమాట, ఇక్కడ కర్నూలులో జూబిలీ పెట్టుకున్నారు. సో విదిన్ ఏ వీక్ నేను 1 వారంలోనే మళ్ళీ మామూలుగా వచ్చేసాను. దేవుడు నా యందు ఉన్నాడని చెప్పడానికి, ఆయన యొక్క శక్తి హీలింగ్ అనేది నాలో ఎప్పుడు కూడా ప్రవహిస్తూ ఉంది అని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యము. వచ్చిన తర్వాత వాళ్ళు చాలా గ్రాండ్గా నాకు మార్టిన్ సిస్టర్ గారు, అగస్టిన్ సిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా తేక్లా సిస్టర్ గారు చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్, సిస్టర్ బాలశారమ్మ గారు. అప్పుడు వాళ్ళు అడిగారు, అమ్మ వాళ్ళు కూడా వచ్చారు, అమ్మని ఆనర్ చేస్తాము అన్నారు. అంటే ఐ వాజ్ రియలీ హ్యాపీ. మా అమ్మని ఆనర్ చేస్తాము అన్నారు. ఆ రోజున అమ్మని ఆనర్ చేశారు. అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఒక తల్లిగా నన్ను ఈరోజు ఇలా నిలబెట్టింది అంటే ఆమె యొక్క ప్రార్థనా శక్తి, ఆమె ఎంతో కష్టపడి మమ్మల్ని పైకి తీసుకొచ్చింది. 2003 మళ్ళీ నాకు కోయిలకుంట్ల ట్రాన్స్ఫర్ ఇచ్చారండి. కోయిలకుంట్లలో అక్కడ ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం ప్లస్ కరస్పాండెంట్. అక్కడ తెలుగు మీడియము చిన్నగా కిందకు వస్తూ ఉంది. నేను అక్కడ ఏం ఆలోచించానంటే, ఒక సంస్థ నడవాలి అంటే దానికి ఏదన్నా కూడా ఇన్కమ్ ఉండాలా, లేకపోతే ఎయిడెడ్ పోస్టులన్నీ అయిపోతున్నాయి. ఇంకా 2-3 సంవత్సరాల్లో సిస్టర్స్ రిటైర్ అయితే ఇక్కడ మళ్ళీ మనకి ఎయిడెడ్ పోస్టులు ఉండవు. కాబట్టి మనం ఒక ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయాలి అని చెప్పేసి 2003 నుంచి 2001-2లో నేను ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశానండి, మా ప్రొవిన్షియల్ గారి పర్మిషన్తో. అప్పుడు సిస్టర్ సెలీన్ ఆలపాటిగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చారు. ఆ సంవత్సరం ఆ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయటం, అక్కడ కరస్పాండెంట్గా నేను ఒక సుపీరియర్గా కంటిన్యూస్గా 8 years అక్కడ కోయిలకుంట్లలో చేయడం జరిగింది. అక్కడ అనేక కార్యక్రమాలు, అది దైవశక్తేనండి, నా శక్తి అని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు అక్కడ కేడిఎస్ఎస్ నుంచి బుల్గరు ఆయిల్ ఇచ్చేవాళ్ళు. దగ్గర 100 మంది ముసలి వాళ్ళు వచ్చేవాళ్ళండి అది తీసుకోవడానికి. టౌన్ నుంచి, అక్కడ స్వామినగర్ నుంచి అలా వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఇచ్చినప్పుడు నేను అనుకున్నా, ఒక వృద్ధాశ్రమం ఇక్కడ పెట్టాలి, లేదా కొంచెము ఓల్డ్ పీపుల్కి కొంచెం అన్నమన్నా పెట్టాలి అని అనుకునేదాన్ని. స్టాప్ అయిపోయినప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను, కనీసం ఒక 20 మంది కన్నా, ఎందుకంటే అక్కడ చాలామంది ముసలి వాళ్ళు ఉండేవాళ్ళు, ఓల్డ్ ఏజ్ సింగిల్ విడోస్ అనమాట, వాళ్ళకి అన్నం పెడదాము అని చెప్పేసి మా ప్రొవిన్షియల్ గారు దానికి ఒప్పుకున్నారు. సో రోజు ఒక 15 మంది 20 మంది వచ్చి అన్నం తిని వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు. అలా వాళ్ళకి అన్నం వడ్డించడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడము. తర్వాత ఫాదర్ తోట జోసెఫ్ గారు అని వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు చెప్పారు, అమ్మ ఇక్కడ పొదుపు కార్యక్రమాలు చేద్దాము అన్నారు. సరే ఫాదర్ అని చెప్పాను. అప్పటికి అదంటే కూడా నాకు తెలియదు, అయినా కూడా మా JMJSS ఉంది కాబట్టి సరే వాళ్ళ ద్వారా మనము విషయాలు తెలుసుకొని చేస్తాం ఫాదర్ అని చెప్పేసి ఒక 10 గ్రూపులు తయారు చేసేసి వాళ్ళందరికీ కూడా సహాయం చేయడం జరిగింది. దానికి ముందుగా ఫస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు అండి, అక్కడ వాళ్ళందరూ కూడా అసలు హౌస్ సరిగా లేకుండా జస్ట్ గోడలు లేపుకొని ఉన్నారు, దంతలు వేసుకోవడానికని వెయిట్ చేస్తున్నారు. బిషప్ గారిని హెల్ప్ అడుగుతూ ఉన్నారు. సో ఒకసారి బిషప్ జానెస్ లేట్ వచ్చినప్పుడు, గోరట్ల బిషప్ జానెస్ గారు చనిపోయిన వాళ్ళు వచ్చినప్పుడు నేను తండ్రి గారిని రిక్వెస్ట్ చేశాను,
ఇక్కడ 50 మంది ఊరికే గోడలు లేపుకొని ఉన్నారండి, వర్షానికి తడుస్తూ పాపం వాళ్ళకి ఏమి లేకుండా. కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది అంటే, సరేనమ్మా ఎవరు ఇంతవరకు అడగలేదు కాబట్టి నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావు ఇస్తా అని చెప్పేసి 50 ఇళ్ళకి 5,000 చొప్పున ఇచ్చారండి. మళ్ళీ వాళ్ళు దంతలు వేసుకున్నారు. అప్పుడు ఫాదర్ జో వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. ఆ 50 ఇళ్ళు వాళ్ళు కూడా దంతలు వేసుకొని చక్కగా బిషప్ గారికి కృతజ్ఞతలు చెప్పారు. బిషప్ గారు వచ్చి మళ్ళీ ఓపెన్ చేశారు. సో 2013 వచ్చినప్పటికీ 9వ సంవత్సరంలో ప్రొవిన్షియల్ కౌన్సిలర్గా మళ్ళీ నన్ను ఎన్నిక చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి అప్పటికి 6th క్లాస్ వచ్చిందండి కోయిలకుంట్లలో ఇంగ్లీష్ మీడియం. అయినా కూడా ఇంకా తప్పకుండా కౌన్సిలర్గా రావాలి అమ్మా అంటే 2013లో మళ్ళీ ప్రొవిన్షియల్ కౌన్సిలర్గా హైదరాబాద్కి రావడం జరిగింది. అక్కడ నుంచి 2018 వరకు 18కి మాది అంతా కూడా సభ అంతా కూడా ఒకటైపోవడము, తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ రావడము. సో 2018లో నన్ను జేఎంజే కాలేజ్ కరుణాపురం పెద్దపెండ్యాల డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ ఒక 3 సంవత్సరాలు ఉన్నాము. ఆ 2 సంవత్సరాల్లో కరోనా రావడము, విద్యార్థులందరూ కూడా ఇదైపోవడము. నేను ఎక్కువగా అక్కడ కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే ఆ 2 సంవత్సరాలు కూడా గ్రీన్ లౌదాతో సి, సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని చెప్పేసి చక్కగా దాన్ని గార్డెన్ని పెంచుకుంటూ ఈ ఎన్విరాన్మెంట్ దానికి కూడాను సహాయం చేయడం జరిగింది. అలా 98 నుంచి 2020 వరకు 22 వరకు పెద్దపెండ్యాల కరుణాపురంలో ఉన్నాము. అక్కడ నుంచి 22 నుంచి నాకు మళ్ళీ కర్నూలు సెయింట్ జోసెఫ్స్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా కరెస్పాండెంట్గా ట్రాన్స్ఫర్ ఇచ్చారు. అది కూడా దేవుని యొక్క ఉద్దేశం అని చెప్పేసి రావటం జరిగింది. వీటన్నిటిలో కూడా అండి ఏంటంటే దేవుడు ఏమీ చేత కాని ఒక దాన్ని ఎలా అయితే ఫిషర్మెన్ని పిలిచి వాళ్ళందరినీ కూడా ఎంతో మోల్డ్ చేశారో, అలానే నన్ను కూడా ఒక గ్రామం నుంచి పిలిచి ఎంతో విద్య లేనటువంటి ఒక కుటుంబం. మా ఇంట్లో ఇప్పటికీ కూడా అప్పట్లో చదువుకున్న వాళ్ళు కాదండి, ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, ఒక బిడ్డని దేవునికి ఇస్తే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతున్నది అనేది మా కుటుంబం ద్వారా నేను నేర్చుకున్నానండి. సో ఒక మట్టి ముద్దని పిలిచి ఆ మట్టి కుండని అనేక రూపాలుగా చేసి ఎలా ఉపయోగించుకుంటారో, అలానే నా యొక్క జీవితంలో కూడా ఒక జూనియర్ నుంచి అనేక స్టేజెస్లో దేవుడు నన్ను నిలుపుతూ తన యొక్క సేవకు వినియోగించుకున్నట్టున్నందుకు నేను ఎంతో కృతజ్ఞరాలనండి. వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నేను ఆ ప్రభువుకి చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది అంతా నా యొక్క కృషి కానే కాదు. నా వల్ల కావాలంటే మాత్రం నాకు ఏది చేత కాదని నాకు తెలుసు. నేను అంతా ప్రయోజకురాలైతే కాదు. ఎంఎడ్ చేసినా కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నారు నన్ను అనేది మాత్రమే నేను ఎప్పుడు నమ్ముతాను. నాకు ఏ కష్టం వచ్చినా ఈ యొక్క 47 సంవత్సరాల నా సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయండి, ఎన్నో వెనక చూసిన క్షణాలు ఉన్నాయి, ఎన్నో కొన్ని కష్టాలు, కొంతమంది పిల్లల ద్వారా విద్యార్థులు కొంచెం మందులు తాగడం అయితే ఏంటి, చనిపోవడం అయితే ఏంటి. కోయిలకుంటలో ఒక అమ్మాయి చనిపోయినప్పుడు మేము అర్ధరాత్రి వరకు అడరేషన్ పెట్టుకొని అందరం కలిసి ప్రార్థించి ఆ యొక్క విషయాన్ని తట్టుకోవటం కానీ అన్నీ కూడా ఇదంతా ప్రభు కృప. ఆయన యొక్క ప్రార్థనా శక్తి లేని మనం ఈ జీవితంలో ఏమీ చేయలేము అనేది నేను నేర్చుకున్నటువంటి విషయం అండి. ఈ యొక్క 47 సంవత్సరముల సుదీర్ఘ ప్రయాణంలో కన్యాశ్రీ జీవితంలో నేను నేర్చుకున్నటువంటిది విశ్వాసము, ప్రార్థన, దైవశక్తి, ఇవన్నీ కూడా ఎంతో అవసరము అనేది ఈ యొక్క దివ్యవాణి ప్రేక్షకులకు నేను చెప్పేది ఒకటే ఏంటంటే, తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డల్ని విశ్వాస మార్గంలో పెంచుతూ వారిని దైవ సేవకు అర్పించడానికి మనం కూడా ముందుకు రావాలి. ఎందుకంటే శ్రీ సభ నడవాలి అంటే మనలాంటి వాళ్ళు చాలామంది అవసరము. దేవుడు చెప్పినట్లుగా కోత విస్తారముగా ఉన్నది, పనివాండ్రు తక్కువ. ఈ యొక్క డిజిటల్ వరల్డ్లో, ఈ నవీన యుగంలో పిల్లలు, పేరెంట్స్ కూడా, పెద్దలు కూడా ఏంటంటే మా అమ్మాయి డాక్టర్ చదవాలి, ఇంజనీర్ చదవాలి అని ఎన్నో కోరికలు ఉంటాయి, కాదనటం లేదు. కానీ దేవుడు మనకి ఆ వరాన్ని, ఆ బిడ్డల వరాన్ని ఇవ్వకపోతే మనకి బిడ్డలు లేరు. కాబట్టి ఈ రోజుల్లో ఉన్నటువంటి ఒకళ్ళు ఇద్దరు అయినా సరే
మనము దేవునికి ఇవ్వడానికి ప్రేరేపించాలి. దైవ పిలుపుల కొరకు ప్రార్థన చేయాలి. మన యొక్క సహాయ సహకారాల్ని మనం కూడా అందించాలి మన బిడ్డలకి. నన్ను మలిచిన దేవ అనే కార్యక్రమం ద్వారా నా జీవిత సాక్ష్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి దివ్యవాణి టీవీ వాళ్ళందరికీ కూడాను నా యొక్క కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎంతోమందిని మీరు దేవుని యొక్క సత్యాన్ని తెలియజేసుకోవడానికి అవకాశాన్ని అందిస్తున్నారు. మీకు వేలాది వందనములు. గాడ్ బ్లెస్ యూ.